హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మనం చేసే ప్రయత్నము, మన విద్య, మనం ఉన్న పొజిషను బట్టి మనకు అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనకున్న టెన్షన్స్ వల్ల అవకాశాలు చూడలేకపోతాం, అవకాశాలని పసిగట్టలేకపోతాం. కానీ కూల్గా ఉండే ప్రయత్నం చేయండి. 99% కాదు, 100% మ్యాక్సిమం ప్రతిరోజు కూల్గా ఉండే ప్రయత్నం చేయండి. కూల్గా ఉంటేనే నీ లైఫ్ అనేది హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది, నీ ఫ్యామిలీ అనేది హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక ఎంతో కొంత సమస్యలు ఉంటాయి, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. మనిషి అన్నాక, జీవితం అన్నాక సమస్యలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. కానీ ప్రతిదీ బిజినెస్ని ఇంట్లోకి తీసుకెళ్ళొద్దు, ఇల్లుని బిజినెస్లోకి తీసుకురావద్దు. ఇంట్లోకి వెళ్ళినామంటే ప్రశాంతమైన లైఫ్, ఇంటి వాళ్ళకి ప్రశాంతమైన వాతావరణం కల్పించే ప్రయత్నం చేయండి. అప్పుడే నీ లైఫ్ చూడడానికి వాళ్ళకు కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుంటారు. నీకున్న టెన్షన్స్ ఉండొచ్చు, బయట లేవని కాదు. కాకపోతే ఇంట్లో వాళ్ళకి ఆ టెన్షన్స్ తెలియకుండా హ్యాపీనెస్ ఇచ్చే ప్రయత్నం చేయడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా నీకు రెస్పెక్ట్ అన్నది ఇంట్లో దొరికినప్పుడు బయట కూడా నీకు రెస్పెక్ట్ ఆటోమేటిక్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇంట గెలిచి రచ్చ గెలవాలని పెద్దలు ఊరికే అనలేదు. కనుక ఇంట గెలిచే ప్రయత్నం చేయండి. ఇంట్లో గెలిచిన తర్వాత బయట ఆటోమేటిక్గా గెలిచే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఇంట్లో గెలిచిన ఆలోచన వచ్చినప్పుడు బయట కూడా గెలిచే ఆలోచన ఖచ్చితంగా నీకు ఉంటుంది. కనుక చిన్నతనం నుంచి ఇవన్నీ అలవరుచుకోండి. అలవరుచుకోవడం వల్ల మీకు లైఫ్ అనేది ఎంతో వితౌట్ టెన్షన్ వచ్చే ఆలోచన ఉంటుంది. వితౌట్ టెన్షన్లో నువ్వు బతికే అవకాశం ఉంటుంది. కనుక ఇప్పుడున్న వాతావరణంలో, ఇప్పుడున్న ప్రాబ్లమ్స్లో, ఇప్పుడున్న సమాజంలో టెన్షన్స్ వల్ల లేనిపోని రోగాలు వస్తున్నాయి. కనుక టెన్షన్ ఫ్రీ బతకడం నేర్చుకోండి. ఎప్పుడైనా సమాజంలో ఖచ్చితంగా నువ్వు డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది అవకాశంగా అందిపుచ్చుకొని ఎప్పుడు నువ్వు హ్యాపీగా ఉండే ప్రయత్నం చేయడం వల్ల నీ లైఫ్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది. నీకు ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది. హ్యాపీనెస్గా ఉండడం వల్ల నీ హెల్త్ అనేది చక్కగా ఉంటుంది, నీ బాడీ కూడా మంచిగా ఉంటుంది. కనుక ఒకసారి ఆలోచన చేసి ఈ ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు. లైఫ్లో సక్సెస్ అయిన తర్వాత కూడా, ఎందుకంటే సమాజంలో ఖచ్చితంగా రెస్పెక్ట్ నీకు ఈజీగా దొరుకుతుంది. అప్పుడు నీవు ఏమవుతావంటే ఎంతో హ్యాపీనెస్, అరే నా లైఫ్ ఎంతో బాగుందని నీకు ఆత్మసంతృప్తి దొరికినప్పుడు నీకు ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎంత మంచి చేసినా దొరకని హ్యాపీనెస్ నీకు నీ మనసుకు దొరికినప్పుడు నువ్వు హ్యాపీగా ఉండే ప్రయత్నం ఖచ్చితంగా నీ మనసుకు అర్థమైపోతుంది. నువ్వు హ్యాపీగా ఉన్నావు అనేది. అప్పుడు నీకు ఎటువంటి రోగాలు కానీ, ఎటువంటి సిస్టమ్ కానీ, ఎన్ని సమస్యలు వచ్చినా నీకు బాధపడే అవసరం నీకు రాదు. కనుక ఒకసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్. నీ లైఫ్ అనేది నువ్వు ఖచ్చితంగా ఎలా చేయగలుగుతావు అనేది నువ్వు నేర్చుకున్నప్పుడే మీకు చిన్నతనం నుంచి అలవాటు చేసుకోవడం వల్ల ఏంటంటే ముందు జరిగే ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు కూడా నువ్వు దెబ్బతీసే ప్రయత్నం చేయి. ఖచ్చితంగా ఏది కూడా తొందరపడకుండా, అతిగా ఆశపడితే ఎవడైనా కూడా నేను మోసం చేసే అవకాశం ఉంటుంది. కనుక అతిగా ఆశపడద్దు. నీకున్న దాంట్లో నువ్వు సంతృప్తిగా జీవించే ప్రయత్నం చేయండి. ఏది ఊరికే రాదు ఫ్రెండ్స్, మనం కష్టపడితేనే ఏదైనా వస్తుంది. కనుక కష్టపడే ప్రయత్నం చేయండి, హ్యాపీగా ఉండండి. కష్టం విలువ తెలిసినప్పుడు నీకు మోసపోయే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సమాజంలో రకరకాల మోసాలు జరుగుతున్నాయి. వీటిని నువ్వు మోసపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా నీకు అత్యాశ అనేది ఉండొద్దు. అత్యాశ ఉండడం వల్ల ఏంటంటే లైఫ్ అనేది ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. కనుక ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవించడం, ఉన్న దాంట్లో ఎంతో కొంత 20% 30% ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టండి. చిన్నతనం నుంచి అది చేయడం వల్ల ఏంటంటే నీకు ఒక 40 years 35 years వచ్చే వరకు నీకు అనుకున్న ఫండ్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు నువ్వు లైఫ్లో స్టాండర్డ్గా, సెక్యూరిటీగా ఉండే అవకాశం నీకు ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. కనుక ఎప్పుడైనా మీరు చేసే ప్రయత్నం, మీరు చేసే అవకాశం ఎప్పుడు అనాలోచితంగా ఆలోచన చేయకండి. ఖచ్చితంగా ఒక ప్లాన్, ఒక పర్పస్ మీద ఆలోచన చేసి ఉండడం వల్ల నీ లైఫ్ అనేది ఎప్పుడైనా రిస్క్ లేని లైఫ్గా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. నీ ఫ్యామిలీకి, నీ తల్లిదండ్రులకు, నీ ఉన్న సమాజానికి ఖచ్చితంగా నువ్వు హెల్ప్ చేసే స్థితిలో ఉండగలుగుతావు. కనుక నీవు ఎప్పుడైనా తొందరపడి నిర్ణయాలు తీసుకునకుండా హ్యాపీగా ఉండే ప్రయత్నం చేయండి. నీ వర్క్ని, నీ స్ట్రెస్ని కూడా నువ్వు హ్యాపీగా ఉండడానికి అవకాశం తీసేయడం వల్ల, స్ట్రెస్ తీసేయడం వల్ల నీవు హ్యాపీగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక చూడండి, ప్రతి వాళ్ళని డిస్టర్బ్ చేయకండి, మీరు డిస్టర్బ్ కాకండి. ఎందుకంటే ఎప్పుడైనా నీ లైఫ్ స్టాండర్డ్గా ఉండడానికి ఆలోచన చేయండి. అప్పుడే నువ్వు లైఫ్లో నువ్వు ఏమనుకున్నావు అది సాధించే ప్రయత్నం, నువ్వు సాధించే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కనుక ఒకసారి ఆలోచన చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.